Ladies and gentlemen, I am Maniraj Nagpuri. సో ఆల్మోస్ట్ హోటల్ కాన్సల్ అయితే స్టార్ట్ అయిపోయినా. 1 అవర్ పట్టింది నేను లగేజ్ మొత్తం ఫిట్ చేయడానికి. 28 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి వెళ్ళి ఎల్లోరా కేవ్స్. 46 మినిట్స్ పెడుతుంది. 12:40కి రీచ్ అయితే మేబీ జల్దీ అయితే రీచ్ కావాలి. ఎందుకనంటే మళ్ళీ 2 or 3కి పోతే మనం ఎక్స్ప్లోర్ చేయడం అస్సలు కుదరదు. ఎందుకంటే మ్యాక్సిమం ఒక 3 to 4 hours పడుతుంది ఎల్లోరా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి. ముందల సిగ్నల్ ఉంది, మనము సర్కిల్ నుంచి వెళ్ళి రైట్ తీసేసుకోవాలి. ఈ బరాఫుల్లా దర్వాజా అంట. పెట్రోల్ నాకైతే ఇప్పుడు అవసరం లేదు, కొట్టిస్తా. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసినాక షిరిడి వెళ్తుంటే కొట్టిస్తా. మేబీ శనిశిగ్నాపూర్లో హోటల్స్ ఉంటాయా అని చెప్పేసి నాకైతే తెలియదు. ఎట్టి పరిస్థితిలో ఈరోజు శనిశిగ్నాపూర్ కొట్టేద్దామని చూస్తున్నా. మనకు బుక్లు ఏమో ఉంటుంది కదా ఈ కేవ్స్ గురించి. ఒక్కసారి ఆ మౌంటైన్స్ లుక్ వేసుకొని మేబీ అది గోపురంలో కనిపించకపోవచ్చు. బాప్రే చాలా పెద్దగా ఉన్నాయి. ఈ రూట్లో మైస్మాల్ హిల్ స్టేషన్ ఉంటుంది. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అబ్బా. అంటే అది ఒక క్యాంపింగ్ ప్లేస్ అండ్ ఒక హిల్ టాప్ అన్నమాట. ఈ ఔరంగాబాద్ దగ్గరలో దౌలతాబాద్ ఫోర్ట్ కూడా ఉంటుంది. ఇదే దేవగిరి ఫోర్ట్ అంటారు దౌలతాబాద్ ఫోర్ట్ని. అది కూడా చాలా ఇది ప్రాచీనమైనది అన్నట్టు. అది మర్రి చెట్లు ఇక్కడ నుంచి మొత్తం అవే ఉన్నాయి. హోటల్స్ బాగున్నాయి అబ్బా ఇక్కడ. బట్ నేనైతే ఇప్పుడు ఏం తినట్లే, నాకు ఆకలి కూడా కావట్లే. దౌలతాబాద్ ఫోర్ట్ అన్నమాట. ఔరంగాబాద్ మొత్తం పడుతుంది దాని నుంచి వాళ్ళు చూస్తే. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ప్లేస్ ఇన్ ఔరంగాబాద్. మనకు అంత ఓపిక లేదు ఇప్పుడు ఎక్కాలంటే, ఎందుకంటే అలాంటివి మనం ఇంకెక్కాల్సినవి చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో మీకు ఎన్ని ఫోర్ట్స్ ఉంటున్నాయో ఒకసారి మీరు కామెంట్ చేయండి, వీడియో పాజ్ చేసి. చాలా ఫోర్ట్స్ ఉన్నాయి ఈ మన మహారాష్ట్రలో. దగ్గర ఒక 150 ఫోర్ట్స్ ఉన్నాయి. అరే భయ్ ఇక్కడ ఏంటంటే ఇడ్లీ దోశ వడ అని పెడుతున్నారు తప్ప అక్కడ ఏమి ఉండట్లే. ఒకవేళ పెద్ద లారీ వస్తే అది ఇటు రాదబ్బా మొత్తం. మనకి ఇక్కడ లెఫ్ట్ ఉంది వాటర్ పార్క్ అంట. బాప్రే హిల్స్. మనం ఇప్పుడు ఘాట్ సెక్షన్ అయితే ఎక్కుతున్నాం. అరే బాప్రే దేవగిరి ఫోర్ట్ అయితే ఇంకా వేరే అవపడుతుంది. మన ఔరంగాబాద్ దాటి చాలా కిలోమీటర్స్ వచ్చాం. లుక్ అట్ ద బ్యూటీ మ్యాన్. మహారాష్ట్ర ద హెవెన్. మహారాష్ట్రలో బ్యాక్ ప్యాకర్స్కి అయితే మంచి వ్యూస్ దొరుకుతాయి అబ్బా. యూనో బైక్స్ కదా, మనం అంతా ఎక్స్ప్లోర్ చేయలేము కరెక్ట్ మహారాష్ట్రని డీప్గా. అదే బ్యాక్ ప్యాకర్స్ అయితే మస్తు చేయవచ్చు. అసలు యాక్చువల్ నాకు బ్యాక్ ప్యాకింగ్ చేద్దాం అన్నట్టే ఉండే మహారాష్ట్రలో. బట్ నాకు అది కుదరని పని. పార్కింగ్ ఇక్కడనే అనుకుంటా. బైక్ పార్కింగ్ అందరు రైట్. ఇక్కడ కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడ ఒకటి టీ స్టాల్ అవుతుంది కదా, సో అతని దగ్గర అయితే నా రైడింగ్ గేర్ హెల్మెట్ అవన్నీ పెట్టేసిన. 50 రూపీస్ ఏమో అడుగుతాడు కావచ్చు. అటు మాత్రం బైక్ అయితే పార్క్ చేసేసి ఉండే. ఆయన కూడా చెప్తున్నా ఎక్స్ట్రా ఇస్తా కావాలని, ఇంకా 10 రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా, కానీ బండిని మాత్రం కొంచెం జర మంచిగా చూసుకోండి అని చెప్పేసిన. అండ్ నేనైతే ఈరోజు ఈ కెమెరా పట్టుకొని నడవాలంటే పగిలిపోతుంది. ఇక టికెట్ అయితే తీసేసుకున్నాను. 40 రూపీస్ ఉంది టికెట్. అండ్ ఇక్కడ గైడింగ్ కూడా మాట్లాడుకున్నాను. హాయ్ బ్రో, ఫ్రమ్ తెలంగాణ, హైదరాబాద్. సేమ్ మనము బీబీకా మక్బరా దగ్గర ఎలా అయితే కాయిన్స్ ఇచ్చారో వాళ్ళు కూడా అదే కాయిన్స్ ఇచ్చారు మనకి. సో కాయిన్స్ మనం చూపెట్టి వెళ్ళాలి, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ కాయిన్స్ మనం వేసి వెళ్ళాలి. చాలామంది గైడ్స్ ఉంటారు ఇక్కడ, కొంచెం తీసి చూసుకోండి.
First we are going to Kailash temple. Yeah, we are starting with Kailash, and here we have three different groups: Okay. Buddhist, Buddhist, Hindu, Hindu. and Jain. Giant. The excavations for the caves in Ellora started in 6th century AD. Okay. The work continued till 8th century, but that was for the Buddhist caves only at first. We have 12 Buddhist caves here. Here. Between 6th century to 8th century. Okay. Then by 7th century, we have the Hindu caves going on. From 7th to 10th century, we have 17 numbered Hindu caves here. 17. 17 caves of Hinduism. In And all Ellora of- cave? In Ellora, yes. So all together we have 34. All the Hindu caves are dedicated to Shiva. Shiva. In Ellora, the Hindu caves are dedicated to Shiva. 17 caves. 17 Hindu caves are dedicated to Shiva. In Ellora, all together 34 caves. 12 Buddhist 12 Buddhist. and 5 Jain. 5 Giants. And the last caves are the Jain ones, which are between 10th century to 12th century. So those are the youngest caves in Ellora. There are two ways you can create a cave. The first cave is first kind of architecture is known as cut-in cave architecture. What? Cut-in Cut- is when you have a rock surface. Okay. You have hammer and chisel. You start digging in. The whole debris from inside will only come out from the front portion. Okay. So most of the caves are cut in. But the disadvantage of cut-in architecture is you can keep digging in, but after a certain level, you will not have enough air, you will not have enough light. Okay. So you cannot really make really a big cave. So around 7th century, when Elephanta in Mumbai was going on, in Elephanta caves we have in Mumbai, and then we have cave number 29 in Ellora. There, the rock is actually like this. So it opened from three sides. They thought, oh, we have more light coming in now. Why not we start from the top rather than starting from front? So they start from top, went digging down and came out from the door. Okay. So this is the cutout cave architecture, and the Kailash temple we are going to see is the world's largest cutout monolithic cave. Okay. In Ellora, which is Kailash temple, world's largest cutout monolithic. Monolithic is everything is one piece rock. It was started in 756 AD. Okay. The dynasty is Rashtrakuta dynasty. And the name of the king was Krishna first. Krishna. He's the one who started this temple. But since it took 150 years to finish, 150 years for one temple to finish. Okay. There were 6 generations of artists who worked only for one temple. సైడ్ మనం చూసుకున్నట్టయితే గణేష్ అండ్ నెక్స్ట్ సైడ్ చూసుకున్నామంటే దుర్గామాతది ఉంది సపోజ్ అండ్ ముఫైలోనే మనకు ఇక్కడ హెడ్ కట్ చేసినట్టు మనకు వెనుక జూమ్ పెడుతున్నాడు. ఈ రెండు మీనింగ్ ఏంటంటే గణేష్ అంటే నాలెడ్జ్, బుద్ధి, వినాయక నాలెడ్జ్ బుద్ధి అన్నమాట వినాయకుని గురించి. అండ్ ఇది ఇస్ పవర్. దుర్గమ్మ తాత అంటే పవర్ఫుల్ అంటారు కదా చాలామంది. సో మనం ఎట్లా కన్వర్ట్ చేస్తున్నారంటే వీళ్ళు మన నాలెడ్జ్ ఉన్న పవర్ అడిగితే మనం ఏదైనా చేసవచ్చు. మనకు ఎదురుగానే మళ్ళీ లక్ష్మీదేవి నాలెడ్జ్ పవర్తోనే మనం చాలా చేయొచ్చు అన్న. లక్ష్మీ దేవత ధర అవుపడుతుందో ఏంటంటే లోటస్ ఫ్లవర్స్ మీద కూర్చొని ఉంది. ఆ లోటస్ ఫ్లవర్స్ లేక్ ఉంటుంది కదా, సో ఆ లేక్లో లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, సో ఆ లేక్ పైన లోటస్ ఫ్లవర్స్ ఉన్నాయి. మీరు ఎగ్జాక్ట్లీగా చూసారంటే చూడండి, మీకు డాట్స్ అవపడుతున్నంత వాటర్ వేవ్స్ అన్నమాట. సైడ్కి ఉన్నది ఇక్కడ ఏనుగు పోర్ట్స్లో వాటర్ రింపి, అండ్ పైన ఇంకొక ఏనుగుని చూసారా, ఈ ఏనుగు వాటర్ రింపి ఆ ఏనుగుకి ఇస్తుంది. ఈ 4 ఏనుగులు కలిపి అభిషేకం చేస్తున్నాయి అన్నమాట లక్ష్మీదేవతకి. గైడ్ తీసుకోకపోతే ఏమనుకుంటామంటే ఇంత మీనింగ్ లేదనుకుంటాం మనం, బట్ నేను గైడ్ తీసుకున్నా కాబట్టి నాకు ఇంత మీనింగ్ తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక టెంపుల్కి వచ్చినప్పుడు పాజిటివ్ ఫీలింగ్ రావాలని చెప్పేసి వాళ్ళైతే అవి కన్స్ట్రక్ట్ అంటే స్మైలీ ఫేస్తోని 4 సైడ్స్ ఉంటాయి అన్నమాట. అవి అందులో ఒకటి ఇటు ఒకటి ఉంది. దేవప్రయాగ్లో కర్ణప్రయాగుల్లో మనకి 3 రివర్స్ ఒక కాడ కలుస్తాయి, గంగా, యమున, బ్రహ్మపుర్తో సంథింగ్ యమున. అక్కడ ఈ స్ట్రక్చర్స్ అంటే అవి అంటే ఒకటేసారి కలుస్తాయి అని చెప్పేసి మనకి వెనుక అయితే జూమ్ పెడుతున్నారు. సో ఇది ఈ ప్లేస్ ఉందా కరెక్ట్, మేబీ ఫోకస్ అవ్వట్లే కావచ్చు. నేను ఒకసారి వెనుక నేను వీడియో జూమ్ పెడతా. మధ్యలో ఉంది గంగా, అంటే గంగా స్ట్రైట్ ఉందన్నమాట. సో అటు సైడ్ ఉంది మేబీ యమున, అటు సైడ్ ఉంది యమున, ఏది లెఫ్ట్ సైడ్ ఉంది యమున, మధ్యలో ఉంది గంగా, బ్రహ్మపుత్ర అనుకుంటా ఇటు ఉంది. కెమెరాలో స్పేస్ ఫుల్ అయిపోయింది అన్నమాట. నాది 16 GB మెమరీ కార్డు. నేను బీబీకా మక్బరా కాడ నేను తీసిన కదా, సో అది నేను ల్యాప్టాప్లో స్టోర్ చేసుకొని క్లియర్ చేసుకుంటా అయిపో. బట్ పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, గోప్రోతోనే తీస్తున్నా. ఇంకా
ध्वजस्तंभ के पीछे నంది మండపం. నంది టెంపుల్ ఎట్లుందంటే రథం లెక్క ఉందన్నమాట, రథం లెక్క. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆ ఎలిఫెంట్స్ ఉంటాయి అటొకటి ఇటొకటి, ఈ రథాన్ని తీసుకుపోతున్నట్టు. ఇందులో డ్రైవర్ ఉంటాడంట. చెట్లు ఉండే మొత్తం ఆ చెట్లు క్లీన్ చేసి ఫస్ట్ వాళ్ళు అంటే ఒక ఫిగర్ అవుట్ వేసారు అన్నమాట. సో ఇక్కడ గర్భగుడి రావాలి, ఇక్కడ సభా మండపం రావాలి, ఇక్కడ నంది గుడి రావాలి, అండ్ ముందట గోపురం రావాలి అని చెప్పేసి 4 ఉంటాయి ఏ గుడి కట్టినా. సో ఎగ్జాక్ట్లీగా వాళ్ళు తీసుకొని వచ్చారు. అండ్ మనకి గజస్తంభ ఇది ఫ్రంట్లో ఉంటుంది మన హిందూ టెంపుల్స్ టైప్ అయినా, కానీ వాళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టినారని అంటే మనము ఈ రాక్ అనేది ఇట్లుంది. సో వాళ్ళు ముందు పెట్టిన ఈ గజస్తంభం ముందు పెట్టినారంటే టెంపుల్ కంటే ఇది చిన్నగా అయిపోతుంది, అందుకోసమే ఇటు ఒకటి అండ్ అటు సైడ్ ఒకటి పెట్టినారన్నమాట. అంటే కలర్స్ painted 3 times. అంటే ఒక 3 రకాల కలర్స్ అయితే పెయింటెడ్. 12th century, 10th century, 12th century, 18th century ఇలా. ఓకే వైట్ వల్ల 18th century. 18th century. ఓకే ఇన్ నౌ This one also. రైట్. But when we go inside, there are few places where you can see 10th century. రామాయణం అసలు ఎట్లా స్టార్ట్ అయినా ఫస్ట్ కాంచెల్లి లాస్ట్కి రావణునికి యుద్ధం అయిన కాంచెలు అన్నీ ఉన్నాయి. అంటే రామ్ సేతులో బ్రిడ్జ్ కట్టడం కానీ, అండ్ శూర్పణ ముక్కు కోయడం కానీ, లక్ష్మణ, ప్రతి ఒక్కటి ఉందబ్బా. ప్రతి బొమ్మకి ఒక్కొక్క స్టోరీ ఉంది ఇక్కడ. ఇంకైతే ఏదైతే ఇక్కడ అవుపడుతుందో సో దాన్ని కట్ చేసినాను మనకి చూడండి. అది ఎంత పెద్ద, హౌ మెనీ మీటర్స్ ఇట్లా? 33 meters. 51 meters in width. వెడ్త్. ఓకే 51 meters వెడ్త్ అంట. 81, 81, 51, 33. వేరే వస్తుంది అసలు. డిఫెన్స్ అవపడుతున్నాయో సో అవంతా మోస్తున్నాయి అన్నమాట. ఈ రథం అని చెప్పాను కదా, సో ఇది ఒక రథాన్ని అవి మోస్తున్నాయి అన్నమాట. ఇంకొకటి ఇవన్నీ ఒకలా ఉన్నాయి. ఈ మధ్యలో ఒక సింహం ఉంది. భయ్యా నామ్ క్యా హై? యాలి और చార్లీ. ఓకే యాలి और చార్లీ అంటారు ఆ నేమ్ పేరు. మనకి సౌత్ సైడ్ ఏమో రామాయణం జరిగింది కదా, సౌత్ సైడ్ ఏమో ఈ అంటే రామాయణ స్ట్రక్చర్స్ అంటే ఆ బొమ్మలు అయితే కట్టినారు. అండ్ నార్త్ సైడ్ ఏమో మహాభారత్ కదా, సో మహాభారతం మొత్తం మనకు అందులో అవపడుతుంది అన్నమాట. ఎపిసోడ్స్ ఫ్రమ్ మహాభారత అని ఉంది ఆడ. అండ్ లోపల 10th century పెయింటింగ్స్ కూడా ఉన్నాయంట. ఇది 18th century. 18th century. 18th century. ఏదైతే మనం Red, yellow and green. రెడ్, ఎల్లో, గ్రీన్ అంట. సో మనకి ఏదైతే పెయింటింగ్ అక్కడ అవపడుతుందో అది 10th centuryలో వేసారంట. సో ఒక రెడ్ కలర్గా అవపడుతుంది కదా, రెడ్ ఎల్లో సంథింగ్. సో ఇదేంటంటే అంటే దాదాపు 1000 సంవత్సరాల కిందట వేసిందంట. ఈ కైలాస్ టెంపుల్ మొత్తం అలానే ఉండేనంట పెయింటింగ్, కానీ మొత్తం పోతుంది ఇక. సో ఇప్పుడు లోపలికి వెళ్దామని చూస్తున్నాం. To carve anything up there, keep anything up there, you carve it down here, then you keep it up. ఓకే. Because it's on one rock, the dancing Shiva was carved up there. And imagine that the artist was carving, the stones were falling on his face. So dancing Shiva in the ceiling. The columns are also very intricate. అంటే లోపలికి అయితే పోయి అయితే వచ్చేసిన. ఎట్లుందంటే వీడియోలో చూసింది వేరే ఉంటుంది, డైరెక్ట్ వచ్చి చూసింది వేరే ఉంటుంది. ఐఎమ్ ఇంప్రెస్డ్ అంటే ఇంప్రెస్డ్. మీరు వచ్చి చూసినా కూడా మెయిన్ చూడవలసిందే ఎల్లోరకి చూసినా ఇది ఒక్కటే. ఇక్కడ లోకల్ స్టోరీ గాలి వస్తుంది. ఒక కింగ్ ఉండేవాట, కింగ్ నేమ్ Name Krishna first. First, yes, of రాష్ట్రకూట డైనాసిటీలా ఒక వాళ్ళ వైఫ్ అంట నాకు ఒక టెంపుల్ అంటే ఒక టెంపుల్ కడతారు అంటే శివకి ఆమె చాలా భక్తురాలంట. నాకు ఒక టెంపుల్ కావాలి కృష్ణది కట్టాలంటే సో కడుతుంది అని చెప్పేసి కింగ్ అన్నాడంట. సో తనేమందంట లేదు నాకు కావాలి అని కట్టే వరకు నేను తినా అంటే అప్పుడు ఈ రాక్ మీద ఫస్ట్ ఈ టెంపుల్లో కట్టింది వాట్ ఈస్ దట్? Kalasham at the top. కలశం. Gopura. సో ఫస్ట్ కలశం కావాలని మాత్రం ఫస్ట్ వాళ్ళు టెంపుల్తో స్టార్ట్ చేసిందే కలశం స్టార్ట్ చేసేది. సో మనకి బయట నుంచి చూస్తే కలశమే అవుతుంది టెంపుల్ అవుతుంది. యాక్చువల్లీ నార్మల్గా ఒక గుడి కట్టుడు వేరు, ప్లస్ మళ్ళా ఒక రాక్ని ఇంత పెద్ద రాక్ని ఒక గుడిలా మార్చడం వేరు. గ్రేట్ అంటే గ్రేట్ యాక్చువల్లీ. ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన ప్లేస్ అసలు యాక్చువల్లీ ఇది. పైకి ఎక్కుతున్నారు వాళ్ళు. సో మనం ఇంకో బుద్ధిస్ట్ కేవ్స్ దగ్గరికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేసేసుకొని పైకి ఎక్కి ఒక ఫోటో దిగి వెళ్ళిపోతాం.
Yeah. కేవ్ నెంబర్ 1 నుంచి వెళ్ళి కేవ్ నెంబర్ 12 వరకు మొత్తం అన్ని బుద్ధిస్ట్ టెంపుల్స్ ఏనంట. సో ఇక్కడ ఉన్నది మాత్రం ఒక కైలాస్ టెంపుల్ అంతే. సో మేమైతే కేవ్ నెంబర్ 10కి అయితే వెళ్తున్నాం. సో అటు అయితే మీకు ఏవైతే అనిపిస్తున్నాయో అవన్నీ బుద్ధిస్ట్ టెంపుల్ అన్నమాట. సో చూద్దాం లోపల పోయి ఎట్లుందో. సో ఎక్కడైతే మీకు అక్కడ హోల్ అయితే ఓపడుతుందో ఈ టెంపుల్ ఫస్ట్ కట్టుడు ఆ హోల్తోనే స్టార్ట్ చేసేదంట. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్చ్ 10కి 5:30కి అట్లా కరెక్ట్ బుద్ధు ఫేస్ మీద సన్ అయితే పడతాడంట. అసలు వాళ్ళు ఎట్లా డిజైన్ చేస్తారో తెలియదు, ఆ ఒక్కరోజే పడతాడంట. నిజంగా అసలు గ్రేట్ అంటే గ్రేట్. బాగా అనిపించింది నాకైతే. వాటర్ ఫాల్ లెక్క లైట్గా ఉంది, కొంచెం ఎక్కువ పడితే హెవీ వస్తాయి కావచ్చు వాటర్ ఫాల్. అండ్ ఇంకొకటి ఏంటంటే సో అవన్నీ ఆన్ బుద్ధి మాన్స్టర్ ఇదే. సో ఈడెలా ఉంటుందో ఆడ కూడా అలానే ఉంటుంది. సో మెయిన్ మీరు చూడాల్సిందే 8th కేవ్. అనదర్ వన్ ఇస్ Jain caves Jain are caves. 10 to 12th century. So we have all the caves are from 6th century to 12th. ఓకే ఆ గేమ్స్ కూడా ఉన్నాయి కానీ అవి 10 to 12 సెంచరీస్ అంట అవి జైన్ కేవ్స్. సో నేను ఆడికైతే వెళ్ళొద్దంటలేను. వీటికైతే బస్ ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ అయితే అలా ఉన్నాయి. సో అందులో వెళ్తే మీకు నో ప్రాబ్లం. హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? Jain cave 1 hour extra. 1 hour. There is a bus which it's only 5 minutes ride in the bus. Okay. But then they leave you for 40 minutes to see around and then you come back by the same bus. So it's like 1 hour extra. ఓకే అంటే జస్ట్ 5 minutes కూడా? 5 minutes only to drive. Okay. And 20 minutes walk. ఓకే 5 minutes ఏమో 5 minutesలో తీసుకెళ్తాడంట. మళ్ళీ 40 minutes అక్కడ వదులుతాడంట. ఆ 40 minutesలో మళ్ళీ బస్సు రిటర్న్ అవుతాడంట. 40 minutesలో మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేసేసుకొని మళ్ళీ బస్సు ఎక్కేసి మళ్ళీ ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. సో ఇదే నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నది. అండ్ నిజంగా అంటే మీరు ఇక్కడికి వచ్చినాక గైడ్స్ ఎక్కువ మనీ అడుగుతారు. మీరు గ్రూప్కి వచ్చారనుకో కొంచెం షేరింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మనం షేరింగ్ ఇవ్వచ్చు. కానీ నాకైతే ఎవరు జరగలే. అండ్ అంటే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది లేదు ఏం లేదు, మనం వస్తాం చూసాం వెళ్తాం. బట్ ఏంటంటే మనం ఇక్కడ గైడ్స్ని తీసుకుంటే తెలుస్తాయి చాలా విషయాలు. సో నేను తీసుకొని మంచి పని చేసినా అని నేను ఫీల్ అవుతున్నా. Yeah. కైలాస్ టెంపుల్ మీదకి అయితే వెళ్తున్నాం. సో పిక్ దిగాలే, ఎందుకంటే ఆ పిక్ చూసి నేను టెంప్ట్ అయినా కైలాస్ టెంపుల్ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి చాలా డేస్ నుంచి వెళ్ళి. సో అది చేయకపోతే నా సోల్ అస్సలు సాటిస్ఫై కాదు.
ఇక్కడ ఎవరు లేదు, మాస్క్ తీసేయవచ్చు. एक्सप्लोर చేసుకుని చాలా అనుకున్నా, అయితే వెళ్ళిపోతున్నా. कृष्णेश्वर टेम्पल क्लोज हो गया? हाँ क्लोज है लेकिन कितना किलोमीटर आता ये है? सामने है 1 किलोमीटर ये टेंपल दिख रहा है आपको. ओके ओके That is Krishneshwar, but the temple is supposed to go inside. All the temples in Maharashtra. ఓకే. మహారాష్ట్రలో ప్రతి ఒక్క టెంపుల్ క్లోజ్ అని అంట డ్యూ టు కోవిడ్. సో ఒకసారి బయట నుంచి వెళ్ళి కృష్ణేశ్వరం తీసుకొని శనిశిగ్నాపూర్కి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం. వీలైతే సిటీకి వెళ్ళిపోదాం, లేదా శనిశిగ్నాపూర్లో స్టే తీసుకుంటున్నాం. మేము కిందికి వెళ్ళినాకే కలిసేస్తాం మళ్ళీ డైరెక్ట్గా. ఇప్పుడు కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ గుర్రాన్ని భలే ఎక్కిస్తున్నారు అబ్బా, అంటే అది కొంచెం ఎగిరినట్టు ఉంటుంది కదా, సో అట్లా చేసి వెంటనే ఫొటోస్ ఇస్తున్నారు. చాలా స్నాక్స్ కానీ, మీరు స్నాక్స్ ఏమైనా ఉంటే పట్టుకెళ్ళండి అబ్బా, ఎందుకంటే లోపల వాటర్ బాటిల్ క్యారీ చేయండి, అన్ని క్యారీ చేయండి, ఎందుకంటే లోపల చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా ఉంది. హోటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, ఎల్లోరా పక్కనే ఉన్నాయి. మీకు బీబీకమ్ అక్బర్ చూసుకున్నాక డైరెక్ట్ ఇటే వచ్చి హోటల్లో స్టే చేయండి. చాలా హోటల్స్ ఉన్నాయి ఎల్లోరా కేవ్స్ దగ్గర, లాడ్జెస్ కూడా ఉన్నాయి. ఇదంతా ఇండియాస్ ఫస్ట్ హెరిటేజ్ సైట్ అంటారు. సో ఈ తర్వాత ఎల్లోరా కేవ్స్, తర్వాత ఆగ్రా ఫోర్ట్, తర్వాత తాజ్ మహల్. కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. వీళ్ళేంటి మీద పడుతున్నారు మొత్తం డేంజర్గా బాబోయ్. ఈ టెంపుల్ ఓపెనేనా? ये टेम्पल है ना, ये चालू है और मेन शिवलिंग है ना बाहर की, 12 ज्योतिर्लिंग ऊपर आप पूजा कर सकते हैं, हम तुमको ले चलेंगे ला के. तो मैं हूँ शिवलिंग. कितना रुपए? ये 20 रुपये का. 20 रुपीस. इधर लगेज ये दुकान है ना हमारी शॉप है, इधर देखेंगे. టెంపుల్కి అయితే వచ్చాను, పూజ చేయడానికైతే ఈ పూలు అయితే తీసుకున్నాను ఆయన దగ్గర. ఆయన షాప్ దగ్గరనే అన్ని పెట్టిన. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ కూడా క్లోజ్ ఉందన్న, బయటనే పూజ చేసుకొని వెళ్ళిపోవడమే. సో ఇంత దూరం వచ్చినాం, ఇది కూడా వేసేసుకుంటే పని అయిపోతుంది. ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి షాప్స్ కూడా, సేమ్ మన కాడ అంటే టెంపుల్ కాడ ఎట్లుంటుందో అది కూడా. ఇది ఇదే ఓకే ఓకే, ఇక్కడనే వేసుకో. ఎంట్రన్స్కి ఇదే कृष्णेश्वर क्लोज है एंट्रेंस. फोटो दिखता है सर, फोटो. సో ఇదైతే మెయిన్ ఎంట్రెన్స్ అంట, ఇదైతే క్లోజ్ ఉన్నది ప్రస్తుతానికి. 12th జ్యోతిర్లింగం అంట. తీసుకున్న పువ్వులు అవి ఉంటాయి కదా క్లాత్స్, సో ఆడ పెట్టేసి అయితే బయట ఒక లింగం ఉంది, ఆ లింగానికి వేసి పూజ అయితే చేయించుకున్నా. సో మనమైతే ఇప్పుడు క్లోజ్ ఉంది కాబట్టి, డ్యూ టు కోవిడ్ వల్ల క్లోజ్ ఉంది కాబట్టి లోపలికి అయితే వెళ్ళలేకపోయినాం. ఎనీవే ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆల్రెడీ ఇక్కడ షాప్స్ అందరూ ఉన్నారు, ఆయన ఇక్కడ ఎంబడి పడుతున్నారు, కొంచెం కాదు కేర్ఫుల్గా ఉండండి అంతే. ఆయన ఇందాక ఫ్లవర్స్ తీసుకొని వచ్చింది చూసినావా, వాడు 20 రూపీస్ అని 100 రూపీస్ కడిపోయాడు. 30 రూపీస్ మన చేతిలో పెట్టి మేము బాగా నుంచి బయట పడిపోయినాయి. ఇప్పుడైతే ఫ్లవర్స్కి ఇట్లా తీసుకొని ఆడైతే బయట ఒకవేళ క్లోజ్ చేసి ఉంటే బయట స్టెప్స్ కన్నా పెట్టరండి, లేదా లోపలికి వెళ్ళి మంచిగా దర్జాగా దర్శనం చేసేసుకోండి. సో నిన్ను టువర్డ్స్ శనిశిగ్నాపూర్ స్టార్ట్ అవుతున్నా. శనిశిగ్నాపూర్ కూడా క్లోజ్ అంట, అయినా పర్లేదు బయటికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. షిరిడీకి వెళ్ళి దర్శనం చేసుకుందాం. శనిశిగ్నాపూర్ క్లోజ్, షిరిడీ క్లోజ్, అండ్ మహారాష్ట్రలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ క్లోజ్ అని అంట. ఇప్పుడైతే వెళ్తున్నా. శనిశిగ్నాపూర్కి అయితే స్టార్ట్ అవుతున్నా. సో చాలానే రూట్స్ ఉన్నాయి, 1 or 2 కిలోమీటర్స్కి 2 hours పడుతుంది. కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. మహారాష్ట్రలోనే ఒక 5 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు టాస్క్ ఏంటంటే ఈ బైక్ ఎట్లా తీయాలని చెప్పేసి ఇస్తున్నా. సుమిత్ థ్యాంక్ యూ సో మచ్.
అది చాలా అంటే చాలా హెల్ప్ చేసినాడు. అండ్ అంటే ఇటు వెళ్ళండి జాగ్రత్తగా, అటు వెళ్ళండి చెప్పేసినాడు. అంటే సెక్యూర్డ్గా చెప్తున్నాడు. సో ఇక్కడ స్టే తీసుకోండి అని చెప్పేసి. అండ్ అలాగే ఒక చాయ్ అండ్ వాటర్ బాటిల్ కూడా బ్రోనే ఆఫర్ చేశాడు. అండ్ స్టేట్లా ఎవరు చెప్తాడు చెప్పండి, మ్యాక్సిమం ఎవరు చెప్పరు. నాకు బైక్ మీద చాలా ఇంట్రెస్ట్. శని సిగ్నాపూర్ యా యా Don't go on the hill. Before hill. ఓకే ఓకే Singapore is there. ఓకే ఓకే I think there is only 10 to 15 kilometers ఫ్రమ్ లెఫ్ట్. ఓకే ఓకే థ్యాంక్ యూ. You have to take a right. రైట్ Towards right, it's Shani Singapore. రైట్ బస్. ఔరంగాబాద్ టు హమీద్ నగర్ రోడ్కి వెళ్ళాలి. సో హమీద్ నగర్ రామందుకు ఒక 6 కిలోమీటర్ నుంచి లెఫ్ట్ ఉందంట. సో ఆ లెఫ్ట్ సైడే శని సిగ్నాపూర్ ఉంటుందంట. సో రైట్, మన ప్రజెంట్ అయితే హమీద్ నగర్ టు ఔరంగాబాద్ హైవే మీద ఉన్నాం. పూణే హైవే కూడా అంటారు దీన్ని. ఈ హమీద్ నగర్ ఏంటంటే అది డిస్టిక్ అంట. ముంబై పూణేలో తప్ప ఎక్కడ బాగున్నాయంట రోడ్స్. మిగతా కాడ మొత్తం ఇగో ఇలానే ఉంటాయంట రోడ్ మొత్తం. అంటే ప్యాచెస్ సంథింగ్ ఆడ ప్యాచెస్ ఉంటాయి. అదే ముంబై పూణేలో అయితే జబర్దస్త్ ఉంటాయంట రోడ్స్. 400 మీటర్స్కి టర్న్ రైట్ ఉంది శని సిగ్నాపూర్. అండ్ ముందట అహ్మద్ నగర్ వస్తుంది కావచ్చు. అమ్మా మనమైతే శని సిగ్నాపూర్కి అయితే వచ్చేసినాం. హోటల్ కోసం సర్చ్ చేయాలి. రెసిడెన్సీ మేబీ టెంపుల్ పక్క పొంటే ఉంటాయి కావచ్చు. ఇంకా 800 మీటర్స్ ఏమో ఉంది. డెఫినెట్లీ మనకైతే హోటల్స్ దొరుకుతాయి అబ్బా, టెన్షన్ అవ్వాల్సింది ఏం లేదు. హోటల్ అదిటి లాడ్జింగ్ మేబీ ఈడ దొరుకుతుంది కావచ్చు. ఒకసారి అయితే స్పాట్ ఆన్ లాడ్జింగ్ మనమైతే అటు అయితే చూసేసి వద్దాం. ఓకే, ఎందుకంటే అది లేవగానే మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు మేబీ. సో అక్కడ ఏం దొరకకపోతే ఇక్కడికే వచ్చేసి ఉందాం. రెండు హోటల్స్ అయితే దొరికాయి, రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ నాకు. వెల్కమ్ టు ది శని సిగ్నాపూర్. బాగానే ఉంది ఇక్కడ. ఓయో కూడా ఉంది ఇక్కడ. గోపాల్ లాడ్జింగ్. పార్కింగ్ అది టెంపుల్ క్లోజ్ ఓపెన్ అయినా? Temple. Temple open. ఓపెన్ అయినా? Temple parking free. No charge. नो टेम्पल किधर है? ये दिख रहा है ना? ये ओके। टेम्पल. ओके हाँ टेम्पल. ये नीला मेन गेट. ओके मैं टेम्पल वाला पार्किंग फ्री. बंडी पार्किंग इधर. हाँ हाँ ओके. पेड़ के नीचे लगाओ. जाओ. अंदर लगा अंदर. होटल्स है ना अंदर? हाँ? होटल्स होटल्स हाँ है ना. अंदर? हाँ खाना खाने का. खाने का ना स्टे करने का? स्टे करने का. अभी आरती का टाइम है. हाँ बाबा का आरती चालू हो जाएगा. आरती समझते ना? हाँ आरती चालू हो जाएगा. गाड़ी बीड़ी लगा दो. हाथ ले होके टेम्पल जाके आओ. होटल नीचे खाना खाने के लिए रेस्ट. इधर भी है, इधर अंदर भी है. इधर भी दिलवा के देंगे तुमको. ఓకే ఓకే. ले लो. సో హోటల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇక్కడ తీసుకుందాం. టెంపుల్ పక్క పంటే ఉంటుంది. లాడ్జింగ్ అంట. సో మనకు టెంపుల్ పక్క పంటే ఉంటుంది ఏదైనా. ఏనా రూమ్సేనా? చెక్-ఇన్ అయిపోయి ఫేస్ వాష్ చేసేసుకొని తీసుకున్న హోటల్ అది. సో దీని పక్కనే ఒక రెస్టారెంట్ అయితే ఉంది. ఆ రెస్టారెంట్కి వచ్చి అయితే వెజ్ థాలీ అయితే ఆర్డర్ పెట్టిన వచ్చేసింది. రైస్ ఎంత ఇచ్చినాడో చూడండి. వెజ్ థాలీలో ఎట్లా ఇస్తారు వెజ్ థాలీ. ఇంకొకటి ఆలుగడ్డ కర్రీ ఇచ్చినాడు. నాయన ఇది పప్పు అయితే ఇచ్చినాడు. ఒకసారి చూడండి మీరే. సో మార్నింగ్ లేచి బీబీ-కా మక్బర్ చూసేసుకొని అండ్ అక్కడ నుంచి వెళ్ళి క్యాంప్ కొనుక్కొని అదికి వచ్చింది ఫస్ట్ వీడియో. అండ్ హోటల్ చెక్అవుట్ అయ్యే నుంచి వెళ్ళి ఎల్లోరా కేవ్స్ చూసుకున్నాం మనం.
ఫస్ట్ ఎల్లోరా కేవ్స్ తర్వాత కృష్ణేశ్వర్ టెంపుల్, దాని తర్వాత మన శని సిగ్నాపూర్కి అయితే వచ్చినాం. సో ఇది పార్ట్ 2. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసేసుకోండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. అంటిల్ దెన్ బై బాయ్.